ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాధాన్యతా క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 3 ఏళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. మరోవైపు కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పీడీఎస్ రైస్ విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది.